guys, welcome back to Gitka Diaries. ముందుగా మీ అందరికీ విశ్వ వసునామ సంవత్సర శుభాకాంక్షలు. గైస్ ఇది ఉగాది ముందు రోజు అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి దేవుడి పటాలన్నీ తుడిచి క్లీన్ చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. సో చూసేద్దాము. ఉగాది ముందు రోజు దేవుడి గది క్లీనింగ్ అంతా నాకు అప్పచెప్పారనమాట మా ఇంట్లో వాళ్ళు. సో ఈసారి నాకు ఈ డ్యూటీ ఇచ్చారనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా మొత్తం దేవుడి పటాలన్నీ తీసి నీట్గా ఒక దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు వాటినన్నిటిని మంచిగా తడిగుడ్డ పొడిగుడ్డ వేసి క్లీన్ చేసేసి తర్వాత ఇంకా బొట్లు పెట్టాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఒక్కొక్క పట్టం తీసుకొని తడిగుడ్డతో నీట్గా క్లీన్ చేస్తున్నాను. తడిగుడ్డతో ఇంకా అన్ని పక్కల నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ పొడిగుడ్డ పెట్టేసి ఆ తడి మొత్తం పోయేదాకా క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇలా క్లీన్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఏ తడి లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీని మీద నేను గంధం ఇంకా కుంకుమతో బొట్లు పెడుతున్నాను. సో ఇలా అయితే అన్ని పటాలకి నేను నీట్గా బొట్లు పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇది స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక 1 hour పట్టింది అన్ని అంటే ఇంట్లో ఉండే అన్ని పటాలు క్లీన్ చేసి బొట్లు పెట్టడానికి. కానీ ఇలా దేవుడి పటాలు క్లీనింగ్ చేసి బొట్లు పెట్టడంలో భలే హ్యాపీనెస్ ఉంటుంది. అసలు చాలా పీస్ఫుల్గా చేసుకోవాలనిపిస్తుంది ఈ పనులన్నీ అయితే నాకు. సో ఇంకా పటాలతో పాటు విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట మా ఇంట్లో. సో విగ్రహాలు మాత్రం నీట్గా తడిపి కడిగాను. కడిగడం మీన్స్ అలా అనకూడదేమో నాకు తెలీదు, బట్ అయితే నేను అలాగే వాష్ చేసేసి తర్వాత దేవుడి బొట్లు పెట్టాను అనమాట పొడిగుడ్డతో తుడుచుకొనేసి. సో ఇలా అయితే మొత్తం పటాలన్నీ క్లీన్ చేసేసాను. ఇంకా బొట్లు కూడా పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత మా డాడీకి ఇంకా అన్ని దేవుళ్ళ పటాలు అందిస్తుండే మా డాడీ ఆర్గనైజ్ చేశారనమాట దేవుడి రూమ్లో. మా పూజ గదిలో ఇక్కడ ఆరెంజ్ కలర్ పెయింట్ ఉందన్నమాట. నాకు అది నచ్చలేదు. ఎప్పటి నుండో దాన్ని ఏదో ఒకటి చేయాలని మైండ్లో పడిపోయింది అనమాట. సో అందుకనే ఇంకా వైట్ కలర్ పెయింట్ వేసి దానిపైన ట్రెడిషనల్ ముగ్గులు వేద్దామని ట్రై చేశాను. సో ఇలా అయితే వచ్చిందనమాట. మీకు ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి, నచ్చిందో లేదో. మా ఇంట్లో వాళ్ళకైతే నచ్చిందనే చెప్పారు. ఇంకా పూజ గది అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత మా మమ్మీ ఓలిగల పిండి కలపమని చెప్పేసి నాకు ఆ పని కూడా నాకే అప్పచెప్పారనమాట. సో ఇంకా ఓలిగల పిండి కలుపుతున్నాను. దానిలో కొంచెం ఉప్పు వేసుకునేసి అండ్ ఇంకా కొన్ని వాటర్ వేసుకొనేసి కలపాలన్నమాట. ఇది ఫస్ట్ రవ్వలాగా ఉంటుంది. దాన్ని కలుపుతూ ఉంటే స్మూత్గా అయిపోతుంది అనమాట, పిండిలాగా మెత్తగా అయిపోతుంది. సో దాన్ని బాగా నీట్గా కలుపుకోవాలి. అసలు చాలా టైం పట్టింది దాన్ని నీట్గా కలుపుకోవడానికి. అండ్ ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటే ఇట్లా స్మూత్గా అయిపోతుంది అనమాట పిండి. ఫస్ట్ వాటర్ వేసి కలిపేసుకున్న తర్వాత ఇలా అయ్యింది కదా, దీంట్లోకి నెయ్యి వేయాలన్నమాట. నెయ్యి వేసి కలుపుతుంటే అది పిండి ఆ వేసిన నెయ్యినంతా పీల్చుకుంటూనే ఉంది ఎన్నిసార్లు వేసి కలిపినా. ఇప్పుడు నేను వేసిన నెయ్యి వేసి కలిపిన తర్వాత మొత్తం వేసిన నెయ్యి అంతా పీల్చేసుకుంటుంది అనమాట. సో మళ్ళీ మనం నెయ్యి వేసుకోవాలి. సో దీనికి ఒక 2 to 3 times అయితే నెయ్యి పడుతుంది ఖచ్చితంగా. అండ్ అలా వేసుకుంటేనే పిండి చాలా స్మూత్గా అంటే మనం ఓలిగలు చేసుకోవడానికి నీట్గా టెక్స్చర్ అయితే వస్తుందన్నమాట. సో అందుకని చెప్పి ఎంత వీలైతే అంత ఎక్కువ నెయ్యి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ కొంచెం నెయ్యి పైన కూడా వేసుకునేసి అలాగా నైట్ అంతా దీన్ని నానబెట్టేయాలన్నమాట. అంటే ఇలాగా వదిలేయాలన్నమాట ఓవర్ నైట్. ఇది ఉగాది రోజు మార్నింగ్ గడపకు పూజ చేసుకుంటాం కదా. సో గడపకంతా పసుపు రాసేసి బొట్లు పెట్టుకోవాలి. సో ఆ పని అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను చేసిన వర్క్ ఇదే అనమాట ఉగాది రోజు మార్నింగ్. సో దాని తర్వాత యూట్యూబ్లో చూసేసి ఒక ముగ్గు అయితే ట్రై చేశాను. ఒక చిలక 2 మామిడి పళ్ళు అండ్ హ్యాపీ ఉగాది అని. ఎలా ఉందో కామెంట్ చేయండి. ట్రై చేశాను ముగ్గేయడానికి. అండ్ అంతలోపు మా డాడీ వచ్చేసి నీట్గా దేవుడు గదంతా అలంకరించేశారనమాట. మామిడాకులు అంటే మామిడి తోరణాలు అండ్ ఇంకా పూలతో. సో ఇలా అయితే నీట్గా ఆర్గనైజ్ అయిపోయింది అంతా. ఇంకా నేను కూడా మంచిగా రెడీ అయిపోయాను. ఇంకా రెడీ అయిపోయి వచ్చేసరికి మా మమ్మీ ఏమో వంట రూమ్లో చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ఏంటి అని వెళ్ళి చూసేసరికి బ్రింజాల్ ఫ్రై అనమాట. బ్రింజాల్ అండ్ పొటాటో ఫ్రై ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఆకుకూర పుల్లగూర, ఇంకోవైపు ఏమో వైట్ రైస్ అయితే ఉడికిపోతుంది. అండ్ దాంతోపాటు ఓలిగల్లోకి భక్షాల్లోకి పెట్టుకోవడానికి స్టఫ్ ఉంటుంది కదా అదనమాట. ఇంకా ఇక్కడ చూసేసరికి మా డాడీ ఏమో
ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాడు. అప్పటికి నేను వచ్చేసరికి మా డాడీ చింతపండు రసం పిసికి పెట్టేశారనమాట. దాంట్లోకి ఇంకా బెల్లం యాడ్ చేస్తున్నారు. బెల్లంతో పాటు ఇంకా మామిడికాయ ముక్కలన్నీ కోసి పక్కన పెట్టుకున్నారు. అండ్ ఆల్సో వేప పూత కూడా పక్కన పెట్టేసుకున్నారనమాట. ఇవన్నీ మంచిగా అందులో కలిపేస్తే మన ఉగాది పచ్చడి తయారైపోతుంది. సో అన్నీ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అన్నీ వేసి నీట్గా కలిపేస్తున్నారనమాట. నాకైతే ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టము. మీకు కూడా ఇష్టమా? ఇష్టమైతే కామెంట్ చేయండి. ఇది కూడా మాకు కూడా ఉగాది పచ్చడి అంటే ఇష్టమని నేనైతే తాగుతూనే ఉంటాను చేసినప్పటి నుండి. సో ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక క్యూటీ పై కూర్చొని ఉంది చూసారా, బెడ్ కింద ఎంత క్యూట్గా ఉందో కదా. అది చూస్తూ ఉంటే నాకు వీడియో తీయాలనిపించింది. ఇంతలో మళ్ళీ వంట రూమ్లోకి వెళ్తే మా మమ్మీ ఇంకో ఐటెం ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది. ఏంటా అని చూస్తే ఇది బెండకాయ జోమ్ పచ్చడి. ఎంతమందికి తెలుసు మీకు? అండ్ దీని తర్వాత ఇంకా ఓలిగలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసింది అనమాట. ఫస్ట్ వచ్చేసి యాలక్కల్ని గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఓలిగల్లోకి మనం స్టఫ్ పెట్టుకోవడానికి ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పుని మొత్తం తీసుకొని దాన్ని కూడా మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. పప్పు అంతా మిక్సీలో వేసేసుకొని మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్లం కూడా మంచిగా తురిమేసుకోవాలన్నమాట. బెల్లం అంతా తురిమేసుకునేసి దీంతో మేము వచ్చేసి తెల్ల బెల్లం ఇంకా నల్ల బెల్లం రెండు యాడ్ చేసుకున్నాము. సో ఈ బెల్లం అంతా కరగదీయడానికి ఫస్ట్ అయితే స్టవ్ మీద ఆ బెల్లం అంతా వేసుకొని కరిగించుకుంటున్నాం అనమాట. ఫస్ట్ ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పప్పుని, ఆ పప్పునంతా కూడా దీనిలో వేసేసుకొని నీట్గా బెల్లం ఈ పప్పు మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. అండ్ మధ్యలో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో నెయ్యే చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నెయ్యి యాడ్ చేస్తే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇది మొత్తం బెల్లము పప్పు మొత్తం కలిసిపోయేలాగా నీట్గా కలిపేసుకోవాలి. అండ్ ఇంకా మనం రాత్రి నేను చూపించాను కదా కలిపి పెట్టుకున్న పిండి, సో పైన మొత్తం నెయ్యి వేసి పెట్టాం కదా, ఇప్పుడైతే నీట్గా కలిపేసుకునేసి ఇంకా ఓలిగలు చేయడం స్టార్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇందాక మనం ఏదైతే స్టఫ్ ప్రిపేర్ చేసామో లోపల పెట్టడానికి అది పెట్టేసి పైన ఇట్లాగా మూసి పెట్టేసేసి దీన్ని నీట్గా చేయితోనే ఒత్తేసుకోవాలి. మనం చపాతీ చేసుకున్నట్టు చపాతీ రోల్తో చేయాల్సిన అవసరం లేదు. మెత్తగా నీట్గా ఒత్తేసుకుంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకా పెనం పెట్టుకొని దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కాల్చుకోవాలి రెండు వైపులా. సో రెండు వైపులా కాల్చుకునేటప్పుడు మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉంటే టేస్ట్ అయితే సూపర్ వచ్చాయి. అసలు నాకైతే ఇది చూస్తుంటే కూడా నోరు ఊరిపోతుంది. సో మంచిగా నెయ్యి వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట. ఇట్లా ఉబ్బుతాయి అన్నమాట ఓలిగలు. అంటే ఓలిగా అని ఊరికే అంటున్నాను కదా, ఓలిగా అంటే భక్షాలండి, అదే బొబ్బట్లు అని కూడా అంటారు. సో ఇవన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా మా డాడీ అయితే పూజ చేయడం స్టార్ట్ చేసేసారు. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి కూడా మొక్కేసుకున్న తర్వాత ఇంకా నాకు చాలా ఇష్టమైన ఉగాది పచ్చడి అయితే తినేసాను. ఎంత టేస్టీగా అనిందో అసలు ఉగాది పచ్చడి అయితే లోటాలు తాగుతూనే ఉన్నాము అనమాట. ఇంకా మా డాడీని ఇంకా ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటే బాగుండని కూడా అన్నాము. ఇంకా మా మమ్మీ అయితే చేసినవన్నీ చూపిమని చెప్తే చూపిస్తున్నారు. ఇక్కడ ఉగాది పచ్చడి, భక్ష, ఆకుకూర పుల్లగూర, ఇంకా బ్రింజాల్ అండ్ పొటాటో ఫ్రై అండ్ బెండకాయ జోమ్ పచ్చడి. ఇదైతే భలే టేస్టీగా ఉండింది గైస్. బెండకాయ జోమ్ పచ్చడి ఎవరికైనా తెలియకపోతే కామెంట్ చేయండి, రెసిపీ పెట్టమని నేను పెట్టేస్తాను. అండ్ ఇంకా వైట్ రైస్, ఇంకా వాటర్ అనమాట. ఇంకా ప్లేట్ ఫుల్గా పెట్టేసుకున్నాను అన్నీ. ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే
మళ్ళీ ఉగాది పచ్చడి తాగుతున్నాను చూడండి. చెప్పానా నేను ఎన్నిసార్లు ఉగాది పచ్చడి తాగాను. అసలు చాలా టేస్టీగా ఉండింది అనమాట. ఇంకా ఫుడ్ అంతా నన్నైతే ఊరిచ్చేసింది అనమాట. అంత టేస్టీగా చేశారు మా మమ్మీ ఈరోజు అన్ని వంటలు. అబ్బా ఎంత టేస్టీగా ఉన్నాయి అసలు. చాలా బాగా వచ్చాయి ఊరిగలు చాలా టేస్టీగా వచ్చాయి గైస్. నేను రెసిపీ వీడియో కూడా ఒకటి పెడుతున్నాను చూడండి. మా ఉగాది అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గీతికా డైరీస్. బాయ్, సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్.